లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 55వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన చేసిన ప్రసంగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 24వ వచనము. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. మోషే ఇక్కడ తన యవన శక్తితో ఉన్నాడు. అతడు శక్తిని కలిగియు తన భవిష్యత్తు పనికైన దర్శనాన్ని గూర్చి స్పష్టత లేనివానిగా ఉన్నాడు. ఒక మంచి క్రైస్తవ గృహములో పెంచబడిన ప్రతి యవనస్తుడు దేవుని పని కొరకైనా ఏదో ఒక విధమైన దర్శనాన్ని కలిగి ఉంటాడు. అయితే అది ఒక స్పష్టత లేని దర్శనము మరియు ఆ దశలో అతడు తన శరీర బలం మీద మాత్రమే ఆధారపడగలడు. అన్యాయం జరుగుతూ ఉండగా మోషే చూస్తూ గమనిస్తూ ఉండలేకపోయాడు. అతడు వెంటనే క్రియలోనికి దూకాడు. తాను నేర్చుకుని ఐగుప్తు యుద్ధ నైపుణ్యతలను ప్రయోగించి బాధ కలిగించు ఐగుప్తుని సులభముగా చంపగలిగాడు. అయితే అన్యాయముగా అణచివేయు ఆత్మ అయిన ఐగుప్తు ఆత్మతో అతడు పోరాడలేడు. మోషే దేవుని చేత ఎన్నుకొనబడినవాడు. కానీ ఇప్పుడు తన భౌతికపరమైన శక్తితో ముందుకు త్రోయబడి భౌతిక పోరాటానికి దిగాడు. అతడు తన ఆలోచన శక్తిని ఉపయోగించాడు. అయితే ఐగుప్తు యొక్క అణచివేయు శక్తులు దురాత్మలు. యుద్ధము ఒక ఆత్మీయ పోరాటంగా ఉండవలసి ఉన్నది. అది రక్తమాంసములకు వ్యతిరేకమైనది కాదు. మోషే ఆ యుద్ధాన్ని ఎప్పుడు చేయును? మనం ఆత్మీయ ఆయుధములను ఉపయోగించి ఆత్మీయ యుద్ధములలో ఎప్పుడు పాలు పొందుదుము? మోషే ఒక దేవుని మనిషిగా ఐగుప్తునకు తిరిగి వచ్చు ఒక సమయం వచ్చింది. దేవుని వాక్యము ద్వారా ఐగుప్తు శక్తులను అతడు నాశనము చేశాడు. మోషే ఆత్మశక్తితో ఫరోని ఎదుర్కొన్నప్పుడు అతడు వణికాడు. దేవునికి సంబంధించిన శక్తి నీలో ఉన్నది. అది నీ భౌతిక మానసిక శక్తులను అధిగమించున్నది. నీవు దాన్ని ఉపయోగిస్తావా? శిలువ పాదం యొద్ద నిన్ను నీవు తగ్గించుకుంటూ నెమ్మదిగా పశ్చాత్తాపాన్ని నేర్చుకుంటున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధపరచుటకైన శక్తిని నీకు బయలుపరుస్తున్నాడని, బందీలకు విడుదలనిచ్చు ఒక విమోచకునిగా నీవు శిక్షణ పొందుచున్నావని జ్ఞాపకం ఉంచుకో. నీ నీచ స్థితిని మరియు భయమును నీవు పోగొట్టుకుంటావు. దేవుడు నీ పోరాటములు చేయుట నీవు చూస్తావు. దేవుని వాక్యము ద్వారా మనము శత్రువును ఆయుధము లేని శక్తిహీనునిగా చేయగలము. అయితే దేవుని వాక్యమును ఉపయోగించుటకు మనము పరిశుద్ధులముగా ఉండవలసి ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించున్నాము. పరిశుద్ధుడైన పౌలు పైరూపమునందే అతిశయపడటను గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాడు. క్రైస్తవులు పైరూపమునందే అతిశయించుట మరియు బాహ్యముగా కనబడు ధోరణిలో ఉండుట దురదృష్టకరము. విశ్వాసము ఎదుగుట ఎక్కడ ఉన్నది అని చూచుటయే లెక్కించదగినది. ఇది మానవ నేత్రముతో చూడలేనిది గాని అది నెమ్మదిగా హృదయములో జరిగిపోతూ ఉంటుంది. దాన్ని గూర్చి బాహ్య ప్రదర్శన అక్కడ ఉండదు. అయితే పైరూపమునందే అతిశయించుట అనేది సరైన హృదయ సంబంధమైన ధోరణి కాదు. ఈ అధ్యాయం ప్రారంభంలో పరిశుద్ధుడైన పౌలు తనకు మరణ భయం లేదని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఆత్మశక్తిని ప్రదర్శించవలనని కోరుతున్నాడు. మనం ఆత్మలో ఎదుగుదము. మన మానవ ప్రణాళికలు, మన మానవ ఆలోచన మరియు మన బలము సారథ్యం వహించకుండా చూడుము. ఆత్మ నడిపిస్తూ ఉండగా మనస్సు వెంబడించినట్లు చూడుము. అప్పుడు మనము భద్రముగా ఉంటాము. మనస్సు మనలను నడిపించున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలను ఉపయోగించుకొనలేడు. మన మనస్సులో స్వార్థం ఉంటుంది మరియు ప్రదర్శించుకొనుటకైన కోరిక ఉండును. వీటితో పరిశుద్ధాత్ముడు నిన్ను ఉపయోగించుకొనలేడు. అయితే నీవు ఒక మార్పు చెందిన మనిషివి కాబట్టి నీవు ప్రమాదంలో పడకుండా కాపాడుటకు ఆయన నిన్ను వెంబడించును. నీవు దేవుని నమ్మి ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపినప్పుడు పరిశుద్ధాత్మ నీకు బోధించుటకు నీవు అనుమతించినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. అయితే ఆత్మ పద్ధతులు నిదానంగా ఉంటాయి మరియు పరిశుద్ధాత్ముడు నడిపించుటను నేర్చుకొనుటకును మనం ఎక్కువ సమయం తీసుకుంటాము. మన ప్రార్థనా జీవితము తగ్గిపోయి పనులు ఎక్కువగా ఉండునట్లు చూడవద్దు. అది దేవుని రాజ్య సంబంధమైన పని కావచ్చు.
భౌతికముగా మోషే వలె ఒక మనిషిని చంపి పూడ్చిపెట్టు ఈ భాగములో మనము జాగ్రత్తగా ఉందాము. ఆత్మీయ భాగములోని మోషే వలె సేవ చేయువారిగా ఉందాము. మనలో మనము నమ్మకము గలవారిగా కాక దేవునిలో నమ్మకం ఉంచుదాము. దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిన్ను వాడుకొనును. అవిధేయులై నడిపించుటకు కష్టముగానున్న 25 లక్షల మంది ప్రజలకు మోషే ఎటువంటి తప్పులేని నడిపింపునిచ్చాడు. మనం మనసును పూర్తిగా ఆత్మకు లోబడినట్లు చేసుకుందాము.